ఇక ఖమ్మం జిల్లాలో అయితే రైతులు ఎలాంటి అవస్థలు పడుతున్నారు ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, రైతును రాజు చేస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు అంటే ఎవ్రీ సీజన్ లో రైతులు అవస్థలు పడుతున్నారు ధాన్యం కొనుగోలుకు సంబంధించి. బట్ ఈ సంవత్సరం ఇంకా ఆ కొరత అనేది ఎక్కువగా ఉంది. అసలు ఎందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు వేచి చూడాల్సిన అవసరం వస్తుంది? లోపం ఎక్కడ జరుగుతుంది? ఖమ్మంలో సిచ్యుయేషన్ ఏంటి? ఇప్పటికే అంటే ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, అదే విధంగా రైతు ఏడ్చిన రాజ్యం కూడా సరిగా ఉండదని చెప్పేసి ఇప్పటికే అటు ప్రభుత్వం కూడా చెప్తుంది. అటు అంటే అధికారులు కూడా చెప్తున్న నేపథ్యంలోనే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ధాన్యం ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తామని చెప్పేసి ఇప్పటికే అటు అధికార యంత్రాంగం చెప్తున్నప్పటికీ ఆ నామమాత్రపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో రైతాంగం కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే వరికి సంబంధించి దాదాపుగా 2,44,237 హెక్టార్లో కూడా ఇప్పటికే వారు వరి సాగు చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే 6,32,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా ఇప్పటికే వచ్చింది. ఆ నేపథ్యంలోనే సన్న రకం, అదేవిధంగా దొడ్డు రకానికి సంబంధించినటువంటి అన్నిటి కూడా ఐకేపీ, అదేవిధంగా డిసిఎంఎస్, అదేవిధంగా ఇటు పిఎస్సిఎస్ఎల్ ద్వారా కూడా కొనుగోలు చేస్తామని చెప్పేసి అటు యంత్రాంగం చెప్తుంది. ఆ నేపథ్యంలోనే అటు రైతాంగానికి ఏదైతే మద్దతు ధర ప్రకటిస్తూ అదేవిధంగా ₹500 బోనస్ కూడా ఇస్తామని చెప్తున్న నేపథ్యంలోనే రైతాంగం అంతా కూడా వ్యవసాయం వైపు అటు అదైతే వరి వైపు కూడా మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే గణనీయంగా ఇటు ఏదైతే సాగు కూడా పెరిగింది, అదే విస్తీర్ణం కూడా పెరగడంతో రైతాంగం కూడా అటు ఏదైతే దాదాపుగా ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు మొత్తం కూడా పూర్తిగా నిండిపోవడం, అదే విధంగా కొనుగోళ్లు కూడా సజావుగా కొనసాగడంతో సాగకపోవడంతో రైతాంగం కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మధిర, వైరా, సత్తుపల్లి, అదేవిధంగా కల్లూరు ఇటు ఏదైతే వైరాకు సంబంధించినటువంటి రైతులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అటు మొక్కజొన్న రైతులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఏదైతే గన్ని సంచులు కావచ్చు, అదే విధంగా కాటాలు వేసిన ధాన్యాన్ని వెంటనే తరలించేందుకు కూడా అటు లారీలు కూడా సరిగా లేకపోవడంతో రైతాంగం కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే అటు కొనుగోలు కేంద్రాల వద్ద అది కల్లాల వద్ద రైతులు కూడా రోజుల తరబడి కూడా పడిగాపులు కాయాల్సిన పరిస్థితి జిల్లాలో ఉంది. వారంతా కూడా పండించిన పంట త్వరగా కొనుగోలు చేయాలని చెప్పేసి అయితే రైతాంగం కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక 2 నెలల్లో ఇటు ఏదైతే మళ్ళీ ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావస్తుంది, దుక్కులు దున్నుకోవాలి, కాకపోతే ఇక్కడ పంట మాత్రం కొనుగోలు కావట్లేదు అని చెప్పేసి రైతాంగం కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. దాదాపుగా ఇప్పటికే ఏదైతే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి దాదాపుగా 332 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి అటు ప్రభుత్వ యంత్రాంగం సూచిస్తున్నప్పటికీ ఆ దిశగా కూడా కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో మాత్రమే ఈ పరిస్థితి దాపరించింది. ప్రధానంగా ఇటు మొక్కజొన్న రైతులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కొద్దిసేపటి క్రితం సింతకాని మండలం పిఎస్సిఎస్ కార్యాలయానికి కూడా రైతులంతా కూడా చేరుకొని తాళాలు వేయడం జరిగింది. తమ ఏదైతే కొనుగోలు త్వరగా చేయాలని చెప్పేసి అయితే వారంతా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ధర్నా కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తక్షణమే తమకు న్యాయం చేయాలి. ఇటు దళారులకు అమ్ముకుంటే మాత్రం ఇటు ఏదైతే మొక్కజొన్నలు 1,600 నుంచి 1,700 వరకే కొనుగోలు చేస్తున్నారు. తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి అయితే రైతాంగం కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వరికి సంబంధించి దాదాపుగా ఇటు సత్తుపల్లి, వైరా, మధిర, పాలేరు, ఇటు కల్లూరుకు సంబంధించినటువంటి రైతాంగం కూడా భారీగా వరి ధాన్యాన్ని పండించింది. ఈ నేపథ్యంలోనే కళ్ళల వైపునే వారంతా కూడా పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గన్ని సంచుల కొరత ఉన్నప్పటికీ వారంతా కూడా రైతులే స్వయంగా కొనుగోలు చేసి అటు కాటాలు వేసినప్పటికీ కాటాలకు వేసిన తర్వాత అటు తరుగు పేరుతో కూడా రైతాంగాన్ని కూడా తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి అయితే రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. తమకు త్వరితగతిన ఏదైతే అంటే కొనుగోలు చేయాలని చెప్పేసి వారంతా కూడా కోరుతున్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి అటు దళారులను కూడా మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అటు ఏదైతే బోనస్ డబ్బులతో పాటు ఇటు ఏదైతే మద్దతు ధర కంటే కూడా తక్కువగా ₹1,800 కొనుగోలు చేయడంతో ₹900 కూడా నష్టపోవాల్సిన పరిస్థితి రైతాంగానికి ఏర్పడింది. తమకు ఏదైతే ఇప్పటికే ప్రభుత్వం కూడా ఏదో అంటే ప్రతి గింజను కొనుగోలు చేస్తాం, అంటే ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తాం అని చెప్పి చెప్తున్నప్పటికీ అవన్నీ ఏదైతే మా మాటలుగానే చెప్తున్నామని చెప్పేసి అయితే రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇక ఇటు ఏదైతే ఖమ్మం జిల్లాకు సంబంధించి రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇటు ఏదైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ అటు వరికి సంబంధించినటువంటి కొంత వెసులుబాటు ఉన్నప్పటికీ ఇటు మొక్కజొన్నకు సంబంధించి రైతులు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పోల్చి మోందా తుఫాను ప్రభావంతో పత్తి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయి ఆ పత్తిని తొలగించి ఇటు మొక్కజొన్న వైపు మొగ్గు చూపించారు. మొక్కజొన్న భారీగా పండటం, అదే విధంగా ప్రభుత్వం కూడా సీనరీ ఏర్పాటు చేసింది. 25 క్వింటాల వరకే కొనుగోలు చేస్తాం ప్రతి ఎకరానికి అని చెప్పేసి నిబంధన పెట్టడంతో దాదాపుగా ఇప్పుడు దిగుబడి కూడా 45 నుంచి 40 క్వింటాల వరకు దిగుబడి వచ్చింది. మిగిలిన అంటే మొక్కజొన్నని ఎవరికి అమ్ముకోవాలని చెప్పేసి రైతాంగం కూడా కొంత ఇబ్బందులు
ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే రైతాంగం అంతా కూడా తమకు న్యాయం చేయకపోతే మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడతామని చెప్తున్నారు. అటు రహదారులు, రాష్ట్ర రోకులు, అదేవిధంగా పిఎస్సిఎస్లకు తాళాలు వేయడం ఇవన్నీ కూడా కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం ముద్దునిద్ర వేడాలి, త్వరితగతిన మాకు కొనుగోలు చేయాలి. ఇటు ఏదైతే మళ్ళీ ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావస్తుంది, ఈ నేపథ్యంలోనే తమకు కొనుగోలు చేసి న్యాయం చేయాలి. పెట్టుబడి ఆరుగాలకు కష్టపడి ఏదైతే పెట్టుబడి పెట్టి పండించిన పంట తీవ్ర కళ్ళల్లో మాత్రం నిరాశ నిస్పృహలతో మాత్రం మేము ఎదురు చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే అటు అప్పులు కూడా పెరిగిపోవడం కావచ్చు, ఇటు కొనుగోలు జరగకపోవడంతో వారంతా కూడా అటు దళారులకు కావచ్చు, మధ్యవర్తులకు కావచ్చు, వ్యాపారులకు తెగనమ్ముకుంటున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. వారందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నారు. ఇప్పటికే అటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా చొరవలు తీసుకొని వారందరినీ కూడా ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఐకేపీ కావచ్చు, అదేవిధంగా పిఎస్సిఎస్, డిసిఎంఎస్, అదేవిధంగా ప్రతి కొనుగోలు కేంద్రాల వద్ద కూడా ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా కొనుగోలు చేసినటువంటి వాటి అన్నింటిని కూడా అటు గోడౌన్లకు కూడా సరఫరా చేస్తున్నప్పటికీ గోడౌన్లు కూడా పూర్తిగా నిండిపోవడంతో రైతాంగం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు దిగుమతి కాకపోవడంతో వారంతా కూడా తరుగును ఇవ్వాలి అని చెప్పేసి కోరుతున్న నేపథ్యంలో రైతాంగం పాల్పోని పరిస్థితుల్లో జిల్లాలో రైతాంగం అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది. ఖచ్చితమే తమకు న్యాయం చేయాలని చెప్పేసి అయితే రైతాంగం జిల్లాలో కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. ఇక రైతులు ఎదుర్కొంటున్న మరో పెద్ద సమస్య రైతులకు చెల్లింపుల ఆలస్యం. ధాన్యం అమ్మి వారం రోజుల్లో డబ్బులు వస్తాయని చెప్పినా కొన్ని చోట్ల 15 రోజుల నుంచి నెల రోజుల వరకు వేచి చూడాల్సి వస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. అప్పులు తీర్చాలి, తదుపరి పంటకు పెట్టుబడి పెట్టాలి, కుటుంబ ఖర్చులు నెట్టుకు రావాలి. అలాంటి సమయంలో పేమెంట్స్ ఆలస్యం రైతులను మరింత ఇబ్బందుల్లోకి నెడుతుందంటున్నారు. అయితే ప్రభుత్వం అధికారులు మాత్రం పరిస్థితి నియంత్రణలోనే ఉందని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా గన్ని సంచుల సరఫరాలో సమస్య ఉందని, అయినా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని వివరిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచామని, పేమెంట్స్ ను వేగవంతం చేస్తున్నామని చెబుతున్నారు. కొన్ని చోట్ల అకాల వర్షాల కారణంగా రవాణా, అన్లోడింగ్ ఆలస్యమైందని అధికారులు అంటున్నారు.